దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో సౌమ్య లెసన్స్ చదువుతుంటే భరత్ చిరాకు పడుతూ తన దగ్గరికొస్తాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 233. 'యు ఆర్ ఏ డాగ్' అని వినిపిస్తున్న ఆ సెంటెన్స్‌కి చిరాకు పడుతూ తన రూమ్‌లోకి వెళ్ళేసరికి అక్కడ కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంటాడు. సౌమ్య ఎదురుగా భరత్ ఫోటోని పెట్టుకొని 'యు ఆర్ ఏ డాగ్, యు ఆర్ ఏ ఫాక్స్' అని చదువుతుంటే భరత్‌కి మతిపోతున్నట్టుగా అవుతూ ఏయ్ అంటూ కోపంగా తన దగ్గరకొస్తాడు. దగ్గరికొచ్చిన భరత్‌ని చూసి కాస్త నవ్వుతూ వచ్చావా బావా! నువ్వు ఇక్కడే ఉండు అంటూ భరత్‌కి ఎదురుగా నిలబడి చెయ్యి చూపిస్తూ 'యు ఆర్ ఏ డాగ్, యు ఆర్ ఏ ఫాక్స్' అని చదువుతుంటుంది. అది చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఏయ్ మెంటల్! ఎవ్వరిని పట్టుకొని ఏమంటున్నావు? అని అడుగుతాడు. అబ్బా బావా! కాసేపు ఉండు. నన్ను శ్రద్ధగా పాఠాలు నేర్చుకోనివ్వు అని మళ్ళీ అదే విధంగా చేయి చూపిస్తూ 'యు ఆర్ ఏ డాగ్, యు ఆర్ ఏ ఫాక్స్' అని అంటుంటే డైరెక్ట్‌గా అలా అంటున్న సౌమ్య మీద ఉరిమి చూస్తూ ఎవ్వరే డాగ్? ఎవ్వరిని పట్టుకొని ఫాక్స్ అంటున్నావే? నీ కళ్ళకి నేను డాగ్, ఫాక్స్‌లాగా కనిపిస్తున్నానా? అని అడుగుతాడు కోపంగా చూస్తూ. అయ్యో బావా! అలా కోప్పడకు. ఇది మా చారీ మాస్టర్ చెప్పిన చిట్కా. ఏదైనా ఎదురుగా పెట్టుకొని ఈ పదాలు చదివితే తొందరగా బుర్రకెక్కి గుర్తుంటాయని చెప్పాడు. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు దాకా నీ ఫోటో పెట్టి చెప్పాను. కానీ ఫోటో కన్నా కూడా నిన్ను ఎదురుగా పెట్టుకొని చెప్తుంటే భలే ఉంది బావా! అంటుంది నవ్వుతూ. ఆహా! నన్ను కుక్క, నక్క అని అంటుంటే నీకు అంత బాగుందా? అని అడుగుతాడు గుడ్లురిమి చూస్తూ. అయ్యో! నిన్ను అనడం లేదు బావా! నిన్ను ఎదురుగా పెట్టుకొని పాఠాలు నేర్చుకుంటున్నాను. నిన్నిలా పెట్టుకొని పదాలు చదువుతుంటే నా మైండ్‌లో బాగా గుర్తుంటాయి. ఇంకొక పదం కూడా చదవాలి. ఆ! గుర్తొచ్చింది. 'యు ఆర్ ఏ బఫెల్లో' అని చదువుతుంది. అది విని ఇంకా బిక్కమొహం వేసుకుంటూ, ఎందుకే నీ చదువుతో నన్నిలా చంపుతున్నావు? నిజం చెప్పు. చదువు వంక పెట్టుకొని నువ్వు నన్ను కావాలని కుక్క, నక్క, బర్రెని తిడుతున్నావు కదా! అని అడుగుతాడు. అయ్యో రామ్మా! అదేమీ లేదు బావా! మా చారీ మాస్టర్ చెప్పిన చిట్కాని వాడుతున్నాను అంటుంది. ముందు ఆ చారీ మాస్టర్ అడ్రస్ చెప్పవే. నేనొచ్చి అతని సంగతి చూస్తాను అంటాడు కోపంతో. అయ్యో! మా చారీ మాస్టర్ ఏమన్నాడని అంత కోపం తెచ్చుకుంటున్నావు? ఆయన నాకు శ్రద్ధగా పాఠాలు నేర్పడం తప్పా? నువ్వే కదా చదువురాని పల్లెటూరు మొద్దు అని నన్ను ఇప్పటికి ఎన్నో సార్లు అన్నది. అందుకే చదువు నేర్చుకుంటున్నాను. అయినా కాసేపు నువ్వు గమ్మున ఉండు బావా! నేనింకా కొత్త కొత్త పదాలు నేర్చుకోవాలి అని 'యు ఆర్ ఏ ఫిగ్' అంటుంది. అది విని ఇంకా అవాక్కవుతూ ఒక్క అడుగుతో తన దగ్గరకొచ్చి తన నోరు మూసి, ఇంకెప్పుడు నిన్ను చదువురాని పల్లెటూరు మొద్దని అననే. మా అమ్మవి కదూ! నీ చదువు ఆపు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. సౌమ్య నోటి మీద ఉన్న భరత్ చేయిని బలవంతంగా తీసి, నో, ఐ కాంట్. నేను ఒక్కసారి అనుకున్నాను అంటే అది ఖచ్చితంగా జరగాలి. నేను బాగా చదువుకోవాలి అంటుంది. అది కాదే అని భరత్ చెప్పబోతుండగా, యు ఆర్ ఏ డాంకీ అంటుంది. అది విని గుడ్లు వేలాడేస్తూ, దేవుడా! నువ్వు చదువుకుంటున్నట్టుగా లేదు. నన్ను నిజంగా తిడుతున్నట్టుగా ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు ఏడు. ఈ తిట్లు ఇక నేను వినలేను. నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్తుంటే, ఆగు బావా! నిన్ను ఎదురుగా పెట్టుకొని మరికొన్ని పదాలు నేర్చుకోవాలి అంటూ వెంట పడుతుంది. తన పాఠాలకి భయపడి తుర్రున ఆ రూమ్ నుంచి మాయమవుతాడు. ఛ! మరికొన్ని పాఠాలు నేర్చుకుందామంటే అప్పుడే బావ వెళ్ళిపోయాడు అని అనుకొని గోడకున్న భరత్ ఫోటో చూసి, అయినా బావ పోతే ఏమైంది? ఫోటో ఉంది కదా! ఫోటో చూస్తూ పాఠాలు నేర్చుకుంటాను అని చెప్పి 'యు ఆర్ ఏ డాంకీ' అని చదువుతుంటే ఆ పాఠాలు వినలేక భరత్ చిరాకు పడుతూ దిండుతో చెవులు మూసుకొని పడుకుంటాడు.
మార్నింగ్ ఆరవుతుండగా ప్రభావతి గారు తలస్నానం చేసి, పూజ చేసి కిచెన్‌లోకొచ్చేసరికి వంట మనిషి కాఫీ కలపడానికి రెడీ అవుతుంటుంది. "నువ్వు తప్పుకో సీతాలు, నేను కాఫీ కలుపుతాను" అంటుంది ప్రభావతి గారు. "మీకెందుకు మేడం శ్రమ, నేను కాఫీ కలుపుతానులెండి" అంటుంది సీతాలు. ఆయన నా చేతి కాఫీ అంటే చాలా ఇష్టంగా తాగుతాడు. నా వంటలు కూడా ఇష్టంగా తింటాడు. నువ్వు వంటగదిలో తప్ప వేరే పనులని చేసుకో. ఈ వంటగదిని మాత్రం నాకు కేటాయించు అంటుంది ప్రభావతి గారు స్టవ్ మీద పాలు వేడి చేస్తూ. హాల్లోకి వచ్చిన విక్రమాదిత్య గారికి ఆ మాటలు విని చాలా రోజుల తర్వాత నా అమ్మో చేతి కాఫీ తాగబోతున్నానన్నమాట అని సంతోషంగా అనుకొని అక్కడ టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసుకొని చదువుతూ కారిడార్లోకి వచ్చి నిలబడతాడు. వచ్చిన మరుక్షణమే గుడ్ మార్నింగ్ మామా అంటూ అల్లుడు అరుపు గట్టిగా వినిపిస్తుంది. ఆ అరుపుకి ఉలిక్కిపడి విక్రమాదిత్య గారు ఎదురుగా చూసేసరికి టెర్రస్ మీద డంబెల్స్ పెట్టుకొని వర్కౌట్ చేస్తూ మా అమ్మని విష్ చేయటం కనిపిస్తుంది. అల్లుడిని చూడగానే మామ కోపం తెచ్చుకుంటూ ఉండగా, ఏంటి మామా ఇంత లేటుగా లేచావు? రాత్రి నిద్ర లేదా ఏంటి? అంటూ సామ్రాట్ కొంటెగా అడుగుతుంటే, రోడ్డు మీద అటూ ఇటూ పోయే జనాలు అల్లుడు, మామ వైపు మార్చి మార్చి చూస్తుంటారు. వాళ్ళని అలా చూడటం విక్రమాదిత్య గారికి గిల్టీగా అనిపిస్తూ, పొద్దున్నే నా పరువు తీయటానికే పూనుకున్నావా ఏంటి? అని అడుగుతాడు. అంతే కదా మామా! లేకపోతే నీ కూతురు మాటలు విని నాకు ప్రాజెక్ట్ రాకుండా చేశావు కదా! రోజు నీకు ఈ అల్లుడు టార్చర్ తప్పదు అంటాడు సామ్రాట్ వర్కౌట్ చేస్తూ. సామ్రాట్ మాటలకి విక్రమాదిత్య గారు కోపంగా చూస్తుండగా ప్రభావతి గారు ట్రేలో 2 కాఫీ కప్పులు పెట్టుకొని వచ్చి, ఇదిగో అది కాఫీ అంటూ భర్తకు కాఫీ ఇచ్చి తను కూడా కాఫీ తీసుకుంటుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు అంటూ సామ్రాట్ వాళ్ళ అత్తయ్య గారిని కూడా విష్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ సామ్రాట్ అంటుంది ప్రభావతి గారు. వాళ్ళ అత్తకి మాత్రం అత్తయ్య గారు అంటూ మర్యాదిస్తున్నాడు. నన్ను మాత్రం మామ అంటూ మోటుగా పిలుస్తున్నాడు. అదేదో మావయ్య గారు అని మర్యాదగా పిలవచ్చు కదా! అలా పిలవడు. ప్రాజెక్ట్ ఇవ్వలేదని మామ నేను వరుసతో నాతో భలే ఆడుకుంటున్నాడు అని విక్రమాదిత్య గారు తిట్టుకుంటూ ఉంటాడు. ఏంటి సామ్రాట్ నీ కేకలు? ఎందుకు మా నాన్నగారితో అలా మాట్లాడుతున్నావు? అంటూ శక్తి కోపంగా అక్కడికొస్తుంది. వచ్చావా? ఇంకా మీ నాన్నకి సపోర్ట్ చేస్తూ రాలేదేంటని చూస్తున్నాను అంటూ డంబెల్స్ పక్కన పెట్టి అక్కడ ఉన్న టవల్ తీసుకుని చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు. నీ కేకలు కిందికి వినిపించి మా నాన్నతో పెట్టుకోవద్దని చెప్పడానికి వచ్చాను అంటుంది శక్తి. అమ్మ శక్తి, నీ మొగుడికి గట్టిగా బుద్ధి నువ్వేనే చెప్పు, లేకపోతే అతన్ని నాకొదిలేయ్. అతని సంగతి నేను చూసుకుంటాను అంటాడు విక్రమాదిత్య గారు. ఏంటి అది నువ్వు చూసుకునేది? సామ్రాట్ మామగారని చనువుతో అలా మాట్లాడుతున్నాడు. దానికి మీ తండ్రి కూతురు కోపగించుకోవాలా? అని అడుగుతుంది ప్రభావతి గారు. అది అత్తయ్యగారు, మా మామకి అలా పెట్టండి అంటాడు సామ్రాట్. ఏంటి పెట్టేది? అంటూ విక్రమాదిత్య గారు అల్లుణ్ణి కోపంగా అడుగుతాడు. మామవి కదా సూటిగా అనలేకపోయానులే. ఏం పెట్టాలి అనేది మీరే అర్థం చేసుకోండి అంటాడు సామ్రాట్. దిస్ ఈజ్ టూ మచ్ సామ్రాట్. నీకు మాటలు ఎక్కువైపోతున్నాయి అంటూ వైరానికి దిగుతాడు విక్రమాదిత్య గారు. తమరేమైనా తక్కువా? ఏదో ఒక రకంగా మామ అని గౌరవంతో గుడ్ మార్నింగ్ చెప్పాను కదా! కానీ మీరు అల్లుడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా తిరిగి గొడవ పడుతున్నారు. ముందు అల్లుడిగా నాకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి మామ అంటూ సామ్రాట్ అల్లుడిగా ఫోజులు కొడతాడు. అల్లుడు లేదు, ఆవకాయ బద్ద లేదు. నేను ఏ రెస్పెక్ట్ ఇవ్వను అంటాడు విక్రమాదిత్య గారు. ఇవ్వకపోతే నేను ఊరుకోను అంటూ అలా మాట మాట అనుకుంటూ మామ అల్లుడు గొడవ పెద్దదవుతుంది. అక్కడ ప్రభావతి గారు, ఇక్కడ శక్తి వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయటానికి చూస్తుంటారు. కానీ ఎవ్వరూ తక్కువ కాదు అన్నట్టుగా ఎదురెదురుగా ఇళ్లల్లో ఉన్న మామ అల్లుడు గొడవ పడుతుంటారు. అయ్యో! అల్లుడితో పొద్దున్నే ఏంటి మీ గొడవ?
అంటూ ప్రభావతి గారు భర్తని లోపలికి లాక్కొని వెళ్తే, "నీ ఆఫీస్ టైం అవుతుంది. మా నాన్నతో గొడవ ఆపి రా సామ్రాట్" అంటూ శక్తి సామ్రాట్ చేపట్టుకొని లాక్కొని వెళ్తుంది. అలా ప్రస్తుతానికి మామ, అల్లుడు గొడవ సద్దుమణిగింది. భరత్ పేపర్ చదువుతూ కూర్చొనుండగా పని మనిషి కాఫీ తీసుకుని వస్తుంది. భరత్ ఆ కాఫీ అందుకొని సౌమ్య కోసం చుట్టూ చూస్తూ, "సౌమ్య అప్పుడే ట్యూషన్‌కి వెళ్ళిపోయిందా?" అని అడుగుతాడు. "లేదు బాబుగారు, తను ఇంకా పడుకొనే ఉంది, లేవలేదు" అని చెప్పి పని మనిషి వెళ్ళిపోతుంది. తనేదో కలెక్టర్ చదువు చదువుతున్నట్టుగా నిద్ర మానుకొని గంటలు గంటలు చదివింది అని అనుకొని కాఫీ తాగకుండానే కప్పు పక్కకు పెట్టి తన రూమ్‌లోకి వెళ్ళేసరికి బెడ్ మీద ఇంకా నిద్రలో ఉన్న సౌమ్య, "ఐ యామ్ ఏ గుడ్ గర్ల్. యూ ఆర్ ఏ బ్యాడ్ బాయ్" అంటూ పాఠాలు కలవరిస్తుంటుంది. భరత్ అవి వింటూ దగ్గరికొచ్చి, "ఈ పాఠాలు కూడా నాకు తగ్గట్టే ఉన్నాయి" అని తిట్టుకొని, "సౌమ్య" అంటూ తనని తట్టి లేపుతాడు. చటుక్కున లేచి కూర్చొని నిద్ర కళ్ళు తెరిచి భరత్‌ని చూస్తూ, "యు ఆర్ ఏ బ్యాడ్ బాయ్. ఐ యామ్ ఏ గుడ్ గర్ల్" అని అంటుంది. "ఏయ్! ఎవరే బ్యాడ్ బాయ్?" అంటూ కోపంగా అడుగుతాడు. "నువ్వే బావా" అంటుంది క్షణం కూడా ఆలోచించకుండా. ఆ మాటకి ఉరిమి చూస్తుంటాడు. ఉన్న మాట ఉన్నట్టు అంటే కోపం ఎందుకు బావా? నిన్న మా చారీ మాస్టారు గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి అని నాకు పాఠం చెప్పారు. బ్యాడ్ పర్సన్స్ గురించి చెప్పినప్పుడు నాకు నువ్వే గుర్తొచ్చావు బావా అంటుంది. ఏయ్! పిచ్చి పిచ్చిగా వాగకు. చదివేస్తే ఉన్న కాస్త మతిపోయినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. నాకనిపిచ్చింది నేను చెప్పాను బావా అంటుంది అమాయకంగా చూస్తూ. అంటే నేను చెడ్డవాడినా అని అడుగుతాడు. కాదా మరి అని అడుగుతుంది ఇన్నోసెంట్ ఫేస్ పెడుతూ. సౌమ్య అంటూ కోపంగా చూస్తాడు. నువ్వు ఎంత కోపంగా చూసినా నేను ఉన్న మాటే అంటున్నాను బావా. నేను ఇక్కడికి వచ్చిన మొదట్లో బాగా చెడ్డవాడివి. మన పెళ్ళైన కొత్తలో నన్ను కొట్టావు కూడా. మరి చెడ్డవాళ్ళే కదా కొట్టేది అని అడుగుతుంది. అది విని భరత్ దగ్గర సమాధానం లేక తనని మౌనంగా చూస్తుంటాడు. అందుకే మా చారీ మాస్టారు బ్యాడ్ పర్సన్స్ గురించి చెప్తుంటే నాకు నువ్వే గుర్తొచ్చావు. నేనేమి అబద్ధం చెప్పడం లేదు. ఉన్నదే చెప్తున్నాను. నాకనిపించింది చెప్తున్నాను అని బెడ్ దిగి అక్కడ ఉన్న తన బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. సౌమ్య అమాయకపు మాటలకు భరత్ ఆలోచిస్తూ పెళ్ళైన కొత్తలో సౌమ్యాని కొట్టి రూమ్ నుండి గెంటేయటం గుర్తు తెచ్చుకొని, నిజంగానే సౌమ్య విషయంలో చాలా దురుసుగా ప్రవర్తించాను. చిన్నపిల్లల మనస్తత్వమైన తనలో ఇవే నాటుకొని పోయి నన్నొక బ్యాడ్ పర్సన్ లాగా చూస్తుందన్నమాట అని అనుకుంటాడు. భరత్ ఆ ఆలోచనలో ఉండగా ప్రకాష్ దగ్గర నుంచి కాలొస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అనగానే, సార్ మీకొక షాకింగ్ న్యూస్ అంటూ ప్రకాష్ మాటలు వినిపిస్తుంటాయి. ముందు నువ్వు న్యూస్ ఏంటో చెప్పు, అది షాకింగో కాదో నేను చెప్తాను అంటాడు భరత్. శక్తి ఆది విక్రమాదిత్య గారి కన్న కూతురంట సార్ అంటాడు ఒక్కసారిగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఆ న్యూస్ విన్న భరత్ పరిస్థితి ఏంటి? సౌమ్య మనసులో చెడ్డవాడిగా ముద్ర పడిపోయిన భరత్ తన మనసులో తిరిగి మంచివాడిగా ఎలా స్థానం సంపాదించుకుంటాడు? సామ్రాట్ మత్తులో తప్పు చేశాడనే విషయం శక్తికి ఎలా తెలియబోతుంది? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.